శ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు. ఏ జీవం? 70 సంవత్సరాల జీవమా? 80 సంవత్సరాల జీవమా? 100 సంవత్సరాల జీవమా? 110 సంవత్సరాల జీవమా? కాదండి, నిత్య జీవం. నిరంతరము నిత్య మహిమలో దేవునితో కూడా బ్రతికి ఉండే ఆ జీవాన్ని యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి ఎక్కడికి దాటాడు? జీవములోనికి దాటాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వసించి రక్షించబడతారో వారి జీవితాలలో మరణ భయము నుండి వారు విడిపించబడుతూ ఉన్నారు. వారికి ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడుతుంది. ఏంటా నిరీక్షణ? మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తునందు మృతులైనటువంటి వారు వారి వారి యొక్క వరుసలో వారు మరలా తిరిగి బ్రతికించబడతారు. అంటే నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను మరలా బ్రతుకుతాను. ఇది శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి చనిపోవడానికి భయము, జీవితకాల మరణ భయమునకు దాస్యమునకు లోనైనటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవం.